హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులపై అదనపు భారం మొదలైంది. ఎలాంటి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనిష్ట ధర 12 రూపాయలు, గరిష్ట ధర 75 రూపాయలుగా ఉందని తెలిపింది. అయితే మెట్రో ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఛార్జీలు పెంచినట్టు ప్రకటించింది ఎల్ఎండ్టీ సంస్థ. ఇప్పటికే టాయిలెట్స్, పార్కింగ్లపై కూడా ఫీజులు వసూలు చేస్తోంది మెట్రో యాజమాన్యం. ప్రయాణికులకు రాయితీలను కూడా తొలగించింది. ఇప్పుడు ఛార్జీల పెంపుతో 200 కోట్ల అదనపు ఆదాయం రానుంది. అయితే మెట్రో రైలు భారీ నష్టాల్లో నడుస్తోందని ఇప్పటికే ప్రకటించింది ఎల్ఎండ్టీ సంస్థ. దీంతో మెట్రో ఛార్జీలు పెంచినట్టు స్పష్టం చేసింది. పెరిగిన మెట్రో ఛార్జీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కొత్తగా టికెట్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలు కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో మెట్రో రైల్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. అయితే పెరిగిన టికెట్ రేట్లతోటి కొంత ప్రయాణికులకు అయితే ఇబ్బంది అవుతుందని చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మినిమం ఫేర్ 12 రూపాయల నుంచి అట్లాగే మాక్సిమం ఫేర్ 75కు పెంచడం జరిగింది. అయితే దీనిపై ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో ఎక్కుతుంటారు? న్యూ మార్కెట్ నుంచి అమీర్పేటకి వస్తానండి. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. ట్రావెలింగ్ మనకు ట్రాఫిక్ కష్టం ఉంటాయి కాబట్టి మెట్రోకి వస్తాం. బట్ ఇక్కడ ముందు నాకు 40 అవుతుండే, ఇప్పుడు 50 అయ్యింది. 10 రూపీస్ పెంచారండి. 10 రూపీస్ పెంచారు. 12 మెట్రో స్టేషన్స్ ఉంటాయండి మీరు వచ్చే రూట్లో? అప్రాక్సిమేట్గా 12 ఉంటాయండి. 12 స్టేషన్స్ ఉంటుంది. 40 రూపీస్ అవుతుంది ఇంతకుముందు, ఇప్పుడు 50 అయ్యింది. 10 రూపీస్ అప్, 10 రూపీస్ అప్, 10 రూపీస్ డౌన్. 10 రూపీస్. రోడ్లో వస్తే మీకు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మెట్రోకి రావడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి మీకు? మళ్ళీ ప్రైస్ పెరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? మెట్రోకి రావడం వల్ల అంటే మనకు మెయిన్గా వచ్చేసి ట్రాఫిక్ ఒక్కటి మనకు అంటే 25 మినిట్స్లో వచ్చేస్తాం. 20 to 25 మినిట్స్లో వచ్చేస్తాం. అదే ఇన్ కేసు రోడ్లో వస్తే మనం బైక్ పైన రావాల్సి వస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బైక్లో వస్తే కంపేర్ చేస్తే, మెట్రో కంపేర్ చేస్తే బైక్లో తక్కువ అవుతుంది ఛార్జెస్. అవునండి. నార్మల్గా మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 60 రూపీస్లో అయిపోతుంది. 60 to 70 రూపీస్లో బైక్లో అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. అవునండి, 40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. గతంలో ఈ స్మార్ట్ కార్డ్ పైన ఆఫర్స్ ఇచ్చేది, ఇప్పుడు ఏమైనా అప్లికేబుల్ అవుతుందండి? లేదండి, ఇంత 31 మార్చ్ వరకు ఉంటుండే, అది కూడా తీసేశారు. ఆ 10% డిస్కౌంట్ అనేది కూడా నైట్ వస్తుండే, అది కూడా తీసేశారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చార్జెస్ మొత్తం అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి మన ట్రాఫిక్ జామ్ కోసమే తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కన్సెషన్ ఆర్ఎల్స్ ఇట్లా మనకు బస్ పాస్ ఎట్లా ఉంటుందో, సో 1 month బస్ పాస్ లాగా అట్లా 1 month ట్రైన్ పాస్ అట్లా ఉంటే కొంచెం నార్మల్ పబ్లిక్కి కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. అవునండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంటారు మెట్రోలో? నేను ఇప్పుడు ముషరాంబాగ్ నుంచి అమీర్పేట్కి ట్రావెల్ అయ్యాను. యా. ఎంత అయిందండి? నాకు 50 రూపీస్ తీసుకున్నారు. ఆన్లైన్ అయితే అవైలబుల్ లేదు, ఇప్పటికైతే ఫిజికల్గానే ఇస్తున్నారు. ఇంకా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది టికెట్ రేట్స్, ఎలా పెరిగాయి? దిల్షుక్ నుంచి వస్తున్నాం. 50 రూపీస్ తీసుకున్నారు అమీర్పేట్కి. మాకు దిల్షుక్ నగర్ నుంచి అమీర్పేట్ 45 రూపీస్ అయింది. దిల్షుక్ నగర్ నుంచి అమీర్పేట్కి. మా ఫ్రెండ్ మూసారాంబాగ్లో ఎక్కితే అమీర్పేట్కి 50 తీసుకున్నారు. మాకన్నా ఎక్కువ 5 రూపీస్ ఎక్కువ తనకే తీసుకున్నారు. ఒక్క స్టేషన్ చేంజ్. మా తర్వాత తన స్టేషన్ ఉన్న తనకే ఎక్కువ తీసుకున్నారు, మాకు తక్కువ తీసుకున్నారు. మియాపూర్ వరకు 55 or 60 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే ఎక్కువనే చేశారు. లైక్ ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. అంటే మాకు ఈజీగా ఉండేది ట్రావెలింగ్ పర్పస్కి, ఇప్పుడు ఇది కూడా ఎక్కువ చేసేసారు. గతంలో ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు కదా, అవి కూడా ఇప్పుడు తీసేశారు, ఎలా ఉంది? ఇప్పుడైతే కొంచెం కష్టంగానే అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు బస్సులో అయితే మేము ట్రావెల్ చేయలేము. ఇంకా ఆటో కూడా ట్రావెలింగ్స్ ఎక్కువనే ఉన్నాయి. మెట్రో కూడా ఇప్పుడు ట్రావెలింగ్ చేశారు కాబట్టి ఇక చూడాలి ఏమవుతుంది. మెట్రో స్టేషన్కి రావాలంటే మీరు మళ్ళీ ఎట్లా వస్తుంటారు? బైక్ ఆర్ ఆటో ఎట్లా వస్తుంటారు? బైక్ ఎవరో ఒకరు దింపాలి. ఒకవేళ మన బైక్ వేసుకుని సొంతంగా వస్తే మళ్ళీ పార్కింగ్కి ఓవర్ ఛార్జెస్, మళ్ళీ దానికి ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. తార్నాక నుంచి అమీర్పేట్కి ఇంతకుముందు 40 రూపీస్ అవుతుండే, ఇప్పుడు 45 రూపीस इतने को। मैं डेली मियाँपुर से अमीरपेट आ रही हूँ, तो डेली अप डाउन करना रहता है, मेरे को जाना भी रहता है और आना भी रहता है। तो मेरा ऑफिस है इधर अमीरपेट में, सो मैं डेली अप डाउन कर रही हूँ। और अभी डेली 40 था, आज डायरेक्टली 10 हो गया है, हाई हो गया। सो क्या करें, अभी मैनेज करना पड़ेगा। पर डे 20 रुपीज़ हाई यूज़फुल, बट जैसा कि
प्राइस इंक्रीज हो गया है तो अभी लोग कम कर देंगे मेरे को लगता है. ओला ऊबर से सस्ता रहेगा. రోజువారీ టికెట్ కంటే ఈరోజు 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు ఫర్ వన్ వే. సో 2 వేస్కి ఇట్స్ ఆల్మోస్ట్ 20 రూపీస్ ఎక్స్ట్రా. తర్వాత వీళ్ళ జో టికెట్ స్కానింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా డిజేబుల్ అయింది ఈరోజు. సో వీళ్ళ కొత్త సిస్టమ్ మళ్ళీ ఇంప్లిమెంట్ ఏదో చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత కూడా మాకు వాట్సాప్లో ఓటీపీ వస్తుంది. వాట్సాప్లో ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఒక లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ అది ఆన్లైన్లో గూగుల్లో ఓపెన్ అవుతుంది. గూగుల్లో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మేము పేమెంట్ వన్ వేనా రిటర్నా కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ లింక్ మనకు వాట్సాప్కి వస్తుంది. మళ్ళీ వాట్సాప్ మీద పే నౌ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఫోన్పేలో గూగుల్ పేలో ఓపెన్ అవుతుంది. అక్కడ పే చేసిన తర్వాత మళ్ళీ టికెట్ వాట్సాప్లో వచ్చింది. సో ఈరోజు దాదాపు నాకు మోర్ దాన్ 7 minutes అయితే పడింది ఒక టికెట్ బుక్ చేయడానికి. జనరల్గా అయితే పట్టదు, బట్ ఐ డోంట్ నో సడన్లీ వాట్ చేంజ్ దే హ్యావ్ డన్ టుడే. జనరల్గా మనము ఎక్కడో వేరే ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి రావడానికి హైదరాబాద్లో చాలా మెట్రో స్టేషన్స్లో పార్కింగ్ ఫెసిలిటీ అనేది లేదు. యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లక్డీ కపుల్, యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసెంబ్లీ, యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాంపల్లి. సో ఇలాంటి కొన్ని రెగ్యులర్ అంటే హార్ట్ ఆఫ్ ది జంక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ కాబట్టి అక్కడ పార్కింగ్ లేవు. ఎక్కడైనా షాప్స్ ముందు పార్కింగ్ చేస్తే వాళ్ళు అగెన్స్ట్ అవుతున్నారు, లేకపోతే బయట పే చేసి కూడా. సో పార్కింగ్ ఫెసిలిటీ కూడా కొంచెం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదన్నా మనం వేరే కొద్దిగా డిస్టెన్స్కి కొద్దిగా అలౌ చేస్తే బాగుంటుంది. అమీర్పేట్ వచ్చాను హైటెక్ సిటీ నుంచి. ప్రీవియస్గా ఇట్ కాస్టెడ్ మీ లైక్ 30 రూపీస్, నౌ ఇట్ ఈస్ 40 రూపీస్. సో దట్స్ 10 రూపీస్ అట్లా హైక్ అయింది. 2 వేస్ అయితే 20 అట్లా ఛార్జ్ చేస్తున్నారండి. నేను ఫిజికల్ టికెట్ తీసుకున్నా, సో లైన్ కొంచెం హెవీగా ఉంది. తగ్గిస్తే కొంచెం నార్మల్ పీపుల్కి బెటర్గా ఉంటుంది. అమీర్పేట టు దుర్గం చెరువు 30 ఉండేది, 40 అయింది ఇప్పుడు. అంటే సండే వీక్ హాలిడే కార్డు అట్లా ఉండేది. నెక్స్ట్ మార్నింగ్ 8 లోపు అయితే పర్సంటేజ్ ఉండేది, ఈవినింగ్ తగ్గేది 8 తర్వాత. కానీ ఇప్పుడు అదే మొత్తం తీసేశారు. ఛార్జ్ మొత్తం ఫుల్ అప్లికబుల్ అవుతుంది. తగ్గిస్తే అందరికీ మంచిగా ఉంటుంది, ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది కదా. బస్ అంటే క్యాచ్ చేయాలి, వెళ్ళాలంటే కష్టం అవుతుంది. మెట్రో అయితే 10 minutes వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు కొంచెం తగ్గిస్తారని అనుకుంటాం. అదే రేట్స్ పెరిగాయి, కొంచెం పబ్లిక్ ఇబ్బంది. ఇంకా ఫోన్పేలో కూడా అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు, ఇంకా ఫిజికల్ టికెట్ ఇస్తున్నారు. చూడొచ్చు, మెట్రో రైళ్లు పెరిగిన ధరలు కూడా అప్డేట్ చేసే దాంట్లో భాగంగా ఇటు ప్రస్తుతానికైతే చాలా చోట్ల ఫిజికల్ టికెట్ ఇస్తున్నారు. అయితే ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మెట్రోలో ట్రావెల్ చేయాలంటే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం అది ఇంకా అప్డేట్లో ఉండడంతో ఇటు ఫిజికల్ టికెట్ అయితే ఇస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ రేట్లు పెరిగినాయి, అమలు అవుతున్నాయి. దీనిపైన పబ్లిక్ కూడా కొంత ఈ రేట్ల పైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో మెట్రో టికెట్ ధరలు, పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.